కింద కనిపిస్తున్న వార్త చూడండి. భర్త మీద కోపంతోటి తన ఇద్దరు పిల్లల్ని చంపేసి తను కూడా ఆత్మహత్య చేసుకుంది ఈవిడ. దీనికి గల ప్రధాన కారణం ఏమై ఉంటదంటారు? అందరూ మర్చిపోయే విషయం ఏంటిదంటే మెంటల్ హెల్త్ యాస్పెక్ట్. చాలామంది స్త్రీల లోపల ప్లస్ పురుషుల లోపల కూడా మానసిక రుగ్మతలుంటాయి. వాటిని సరైన సమయం లోపల గుర్తించకపోవటం. గుర్తించినా గానీ డినయల్ మోడ్‌లో ఉండడం. అంటే ఏంటిది? మా అమ్మాయి పిచ్చిది గాదు. మా అబ్బాయి పిచ్చోడు గాదు. మాకు మెంటల్ హెల్త్ ట్రీట్మెంట్ అవసరం లేదు. మమ్మల్ని ఈ హాస్పిటల్‌కి ఎందుకు తీసుకొచ్చిర్రు? మమ్మల్ని కౌన్సెలింగ్‌కి ఎందుకు రెఫర్ చేస్తున్నారు? ఇట్లా ఫైట్ చేస్తా ఉంటారన్నట్టు. రెండవ కోణం ఏంటిదంటే, సాధారణంగా పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత జీవితం లోపల రకరకాల ఆటుపోట్లు వస్తా ఉంటాయి. రకరకాల సమస్యలు వస్తా ఉంటాయి. కొన్నిసార్లు జీవితం చాలా సాఫీగా ఉంటది. ఇంకొన్నిసార్లు చాలా కఠినంగా అనిపిస్తా ఉంటది. ఈ సందర్భాల లోపల వ్యక్తులు తమ భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవటం. ఒక రకంగా ఇంపల్సివ్‌నెస్, ఎమోషనల్ ఇన్‌స్టెబిలిటీ. చుట్టూ జరుగుతున్న సంఘటనలకు రెస్పాండ్ అవ్వడం మానేసి రియాక్ట్ అవుతుంటారు. జంతువులు రియాక్ట్ అవుతాయి. కెమికల్ కాంపోనెంట్స్ రియాక్ట్ అవుతుంటాయి. మనుషులు రెస్పాండ్ అవ్వాలి. మూడవ కోణం ఏంటిదంటే చిన్న చిన్న విషయాలకు వయలెన్స్‌ని ఎంచుకోవడం. అంటే అది సెల్ఫ్ హార్మ్ గావచ్చు, తమల్ని తాము గాయపరచుకోవడం గావచ్చు, లేదా ఎదుటి వాళ్ళని గాయపరచడం గావచ్చు. అది ఫిజికల్‌గా గానీ, సైకలాజికల్‌గా గానీ. ఇందులోపల ప్రధానంగా కనిపించేది ఏంటిదంటే బ్లాక్‌మెయిలింగ్. నేను ఆత్మహత్య చేసుకుంటా అని బెదిరించడం. నిన్ను చంపేస్తా అని బెదిరించడం. పిల్లల్ని చంపుతా అని బెదిరించడం. ఇట్లా క్యాజువల్‌గా మాటల ద్వారా వ్యక్తమయ్యే భావాలు ఏదో ఒక రోజు, ఏదో ఒక బలహీన క్షణం లోపల చర్యలుగా ఉపక్రమిస్తాయి. వాటి పర్యవసానాలు ఎట్లుంటాయి? సూసైడ్‌లుగా ఉంటాయి, హత్యలుగా ఉంటాయి, ఫిజికల్ అబ్యూస్‌గా ఉంటాయి, చైల్డ్ అబ్యూస్‌గా కూడా ఉంటాయి. నాలుగవ కోణం ఏంటిదంటే సమాజం యొక్క బాధ్యత కూడా ఇందులో ఉన్నది. జగిత్యాల లోపల ఒక సంఘటన చెప్తా. ఆవిడ భర్త పని నిమిత్తం దుబాయ్‌కి వేరే గల్ఫ్ దేశానికి వెళ్ళిండు. ఈమె రకరకాల మానసిక రుగ్మతలు కలిగిన వ్యక్తి. తన చైల్డ్‌ని చిత్రహింసలకు గురి చేస్తుంది ప్రతిరోజు. ఆ కేకలకు, ఆర్తనాదాలకు ఆ కాలనీలో ఉండే వ్యక్తులు ఆమెను ప్రతిఘటించి పోలీసులకు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేశారు. అప్పుడు కొన ప్రాణంతో ఉన్న ఆ చైల్డ్ బ్రతకగలిగిండు, రెస్క్యూ చేయగలిగిండు. చూడండి ఆ కాలనీ వాళ్ళని నేను అప్రిషియేట్ చేస్తా. వాళ్ళు ఎంకరేజ్ చేయలేదు. ఎందుకు? అరే ఎటు పోయినా గానీ మళ్ళా తల్లి దగ్గరికే పోవాలి గదా! తండ్రి దగ్గరికే పోవాలి గదా పిల్లలు. కానీ కొన్నిసార్లు ఇటువంటి టాక్సిక్ పేరెంట్స్ దగ్గర కన్నా వాళ్ళు చైల్డ్ వెల్ఫేర్ హోమ్‌ల లోపల, అడాప్టెడ్ హోమ్స్ లోపల వేరే చోటనే సురక్షితంగా ఉంటారు. ప్రాణాలతోటి బ్రతికుండే అవకాశం ఉంది. ఈ దుస్సంఘటన పైన ఇది నా స్పందన మిత్రులారా. నెక్స్ట్ థెరపీ సెషన్‌లో కలుద్దాం.